పోలవరం పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయని కేంద్ర జలశక్తి కార్యదర్శి కాంతారావు తెలిపారు. రాజమహేంద్రవరంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ప్రధాన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే లక్ష్యంతో పనులు చేస్తున్నామంటున్న కాంతారావుతో ఈటీవీ ముఖాముఖి. జలశక్తి శాఖ కార్యదర్శి విఎల్ కాంతారావు తూర్పుగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు సందర్శించారు. ఆయన పోలవరం ప్రాజెక్టు సందర్శించి అక్కడ పనులు జరుగుతున్న తీరుని పూర్తిగా పరిశీలన చేశారు. రాజమహేంద్రవరంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. అధికారులతో సమీక్ష చేశారు. ప్రస్తుతం కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావు ఉన్నారు. వారితో వివరాలు అడిగి తెలుసుకున్నాం. పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. పనులు ఎట్లా జరుగుతున్నాయి, మీరు అక్కడ ఏమేమి అధికారులకు సూచనలు అందజేశారు? ఈ పోలవరం ప్రాజెక్ట్ అన్నది ఒక నేషనల్ ప్రాజెక్ట్గా 30,000 కోట్లతో మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి శాంక్షన్ చేశాము. శాంక్షన్ చేసిన తర్వాత ఈ ప్రాజెక్టు పని ఇప్పుడు బాగా ఫాస్ట్గా జరగడం నడుస్తుంది. కానీ దీన్ని నెక్స్ట్ 15 మంత్స్లో అంటే జూన్ 2027లో మనం ఇది కంప్లీట్ చేయాలి. అంటే ఇంకా ఫాస్ట్గా మనం పనిచేస్తే అప్పుడు కంప్లీట్ చేయగలం. ఇందులో 2 విషయాలు ఏంటంటే, ఒకటి సివిల్ వర్క్స్ చాలా ఉన్నాయి. 2 డ్యాములు కట్టాలి, ఆ తర్వాత కెనాల్ రిలేటెడ్ వర్క్స్ చేయాలి. ఆ సివిల్ వర్క్స్ని కూడా ఇవాళ మేము రివ్యూ చేసాము. దాన్ని మంత్లీ ప్లాన్ తయారు చేసి నెక్స్ట్ 15 నెలల్లో ఎట్లా దాన్ని కంప్లీట్ చేయాలన్నది రివ్యూ చేసాము. అలాగే ల్యాండ్ ఎక్విజిషను, రీహాబిలిటేషన్ వర్క్స్ అవి కూడా ఒక 16-17 వేల ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ని మనం రీలొకేట్ చేయాలి, రీహాబిలిటేట్ చేయాలి. అది కూడా చాలా క్విక్గా వీక్లీ ప్లాన్ చేసి కలెక్టర్లతో రివ్యూ చేసి చేయించమని ఇక్కడ కమిషనర్ రీహాబిలిటేషన్కి చెప్పాము. సో వీఆర్ హోపింగ్ దట్ దెర్ విల్ బీ గుడ్ ప్రోగ్రెస్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. ఈ 15 నెలల్లో ఈ వర్క్ కంప్లీట్ చేయాలి కాబట్టి దీన్ని మంత్లీ రివ్యూ చేస్తాము, రెగ్యులర్ విజిట్స్ చేస్తాము. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడున్న పోలవరం అథారిటీ మా ఆఫీస్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ది. అందులో ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఒక కొత్త ఆఫీసర్ని మేము పోస్ట్ చేస్తాము. ఆయన కూడా ఇవాళే జాయిన్ అవ్వడం జరిగింది. ఆయనకి చాలా డ్యాములు కట్టే ఎక్స్పీరియన్స్ గట్రా ఉంది, హిమాచల్ నుండి వచ్చారు. సో వీఆర్ హోపింగ్ దట్ ఆల్ దీస్ మెజర్స్ విల్ ఇంప్రూవ్ ద స్పీడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ మన టైం ప్రకారంగా ఈ పని పూర్తి చేస్తామని నేను ఆశిస్తున్నాను. సార్, మీరు ఏమేమి సలహాలు ఇచ్చారు? ఇప్పుడు పరిశీలన చేసిన దాని మీద ఇంత వేగంగా 17 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఇక్కడ అధికారులకు కానీ, రాష్ట్ర ప్రభుత్వం అట్లా కేంద్ర ప్రభుత్వ అధికారులకు ఏమి సూచనలు చేశారు? ఫస్ట్ ఏంటంటే, ఈ ప్రాజెక్ట్లో మనకు ఫండ్స్ పర్యాప్తంగా ఉన్నాయి. ఈ సంవత్సరం కానీ నెక్స్ట్ ఇయర్ కానీ బడ్జెట్ ప్రొవిజన్స్ చేసాం. సో ఫస్ట్ ఇచ్చిన అష్యూరెన్స్ ఏంటంటే, బడ్జెట్ ప్రాబ్లం లేదు, మీరు పని సరిగ్గా చేయాలి అని అది చెప్పాము. రెండోది ఏంటంటే, ఈ సివిల్ వర్క్స్లో మంత్లీ ప్లాన్ తయారు చేసి అందులో ఒక 70-80 టాస్క్స్ ఉన్నాయి. ఆ 70-80 వర్క్స్ని ప్యారలల్గా ఎట్లా చేయాలి, తర్వాత వాటిని ఎట్లా మానిటర్ చేయాలి. అందులో ఒక 20 ఏజెన్సీలు కలిసి పనిచేస్తున్నాయి. ఒక 10 గవర్నమెంట్ ఏజెన్సీలు, ఇంకొక 10 ప్రైవేట్ ఏజెన్సీస్ కలిసి పనిచేస్తున్నాయి. వీళ్ళందరూ కలిసి పనిచేసి ఎవరి వంతు వాళ్ళు పని దానికి కాంట్రిబ్యూట్ చేస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఒక ప్లాన్ లాంటిది తయారు చేసి ఇచ్చాము. ఆ ప్లాన్ని మేము రెగ్యులర్గా రివ్యూ చేసి వీ విల్ ఎన్షూర్ దట్ ద వర్క్ ఈస్ కంప్లీటెడ్. పెండింగ్ డిజైన్లకు సంబంధించి కేంద్రం దగ్గర ఉన్న ప్రాజెక్ట్ సంబంధించి ఎప్పుడు క్లియరెన్స్ వచ్చే అవకాశం? ఈ డిజైన్ విషయం అన్నది చాలా సంవత్సరాలుగా ఇందులో నడుస్తోంది. మధ్యలో ఒక ఎక్స్పర్ట్స్ ప్యానెల్ కూడా పెట్టడం అయింది. తర్వాత మా సెంట్రల్ వాటర్ కమిషన్ నుండి కూడా ఎక్స్పర్ట్స్ దీని మీద పనిచేస్తున్నారు. సో డిజైన్ మీద ఫుల్ టీమ్, మాది 100% డెడికేటెడ్ టీమ్ దీని మీద ఉంది. ప్రస్తుతానికి వచ్చిన డిజైన్స్ అన్నీ క్లియర్ చేస్తాము. ఇంకొక 1-2 పైప్ లైన్లు ఉన్నాయి, అవి కూడా క్లియర్ చేస్తాము. డిజైన్ వైపు నుండి ప్రాబ్లం లేదు. మనము
క్వాలిటీ మెయింటైన్ చేస్తూ స్పీడ్ మెయింటైన్ చేస్తూ ఈ వర్క్ని కంప్లీట్ చేయాలి. ఇది ఇక్కడ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావు చెబుతున్న వివరాలు. ఆయన మొత్తం పూర్తి స్థాయిలో పరిశీలన చేసి అధికారులకు కొన్ని సూచనలు చేశారు. వచ్చే సంవత్సరం జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కావాల్సిన అన్ని చర్యలు కూడా అధికారులు సూచనలు చేశారు. ఇది ఇక్కడ రాజమహేంద్రలో పరిస్థితి. కెమెరామన్ సూర్యప్రకాష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.